అస్సలాముఅలైకుం. సాధారణంగా చదువుకునే పిల్లలకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఏం చదవాలి, వాళ్ళ కెరీర్ని ఎటు తీసుకువెళ్ళాలి అని చాలా అనుమానాలు ఉంటాయి. రెగ్యులర్గా టీచింగ్ చేసే వాళ్ళ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ కెరీర్ గైడెన్స్కి సంబంధించి స్పష్టమైన సూచనలు ఒక్కోసారి ఇవ్వలేరు. సరైన దారి చూపించే ఒక మంచి గైడెన్స్ దొరికితే ఆ పిల్లల భవిష్యత్తు ఉజ్వలమానంగా తయారవుతుంది. అలాంటి గొప్ప సేవలు అందిస్తున్న వాళ్ళు కొందరు మనకి సమాజంలో ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆపేక్షించకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా ఇలాంటి సేవలు సమాజానికి అందిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలోకి వచ్చున్నారు. ఆయన్ని మీకు పరిచయం చేస్తాను. అస్సలాము అలైకుం ఫరాజ్ సాబ్. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి సాబ్. మొహమ్మద్ తాహిర్ ఫరాజ్ 25 ఏళ్లుగా సమాజ సేవలో ఉన్నారు. ముఖ్యంగా కెరీర్ గైడెన్స్, పిల్లలకి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎటు వెళితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఇలాంటి గైడెన్స్ 25 ఏళ్లుగా అందిస్తున్నారు. అంతేకాదు క్రియేటివ్ స్కిల్స్ అకాడమీ అని ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థకి డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఈ 25 ఏళ్లలో అనేక మందికి ఫరాజ్ గారు సరైన దారి చూపించారు. వాళ్ళ జీవితాలు నిలబడేలా, వాళ్ళు తమ కాళ్లపై తాము నిలబడేలా చేశారు. ఇంత గొప్ప సేవ అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఫరాజ్ గారు. ఈ సందర్భంగా మీతో 1-2 విషయాలు మాట్లాడేది ఉంది. కెరీర్ గైడెన్స్ని పిల్లలు చదువుతున్నప్పుడే, 10th క్లాస్ చదువుతున్నప్పుడు లేదా ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పటి నుంచే వాళ్ళ మనసులో ఉంటుందా, లేకపోతే కెరీర్ గైడెన్స్ని ఒక సపరేట్గా మనం హ్యాండిల్ చేయాలా? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం అంటే ఆఫ్టర్ ది గ్లోబలైజేషన్ ఇప్పుడు ప్రతి విద్యార్థి తన కెరియర్ను 8వ తరగతి నుంచే ప్రారంభించాలి. ఎందుకంటే మన సమాజంలో ఏముంటుందంటే 10th తర్వాత పాస్ అయిన తర్వాత ఏం వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, వారికి సరైన మార్గం, సరైన నిర్దేశం దొరికించడం లేదు. ముఖ్యంగా టీచర్స్ ఉంటారు. మీరు చెప్పినట్టు టీచర్కు వాళ్ళకు కన్ఫైన్డ్ సబ్జెక్టు, వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, పరిజ్ఞానం ఉంటుంది. ఆ సబ్జెక్టును బట్టి వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు చెప్తారు. కానీ కెరియర్ గైడెన్స్ అనేది ఒక వేరే విషయం. అంటే ఇప్పుడు ప్రస్తుత యుగంలో మీరు వింటున్నారు, ఇప్పుడు మామూలుగా నాలెడ్జ్ యుగం వెళ్ళిపోయింది, ఎడ్యుకేషన్ యుగం వెళ్ళిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ తర్వాత ఇన్నోవేషన్ యుగం ఇప్పుడు మన అమలులో ఉంది. ఇప్పుడు డేటా సైన్స్ కానీ, రోబోటిక్స్ కానీ ఎన్నో కొన్ని వేల కోర్సులు వచ్చేస్తున్నాయి. దాన్ని ఎలా మనం అలవర్చుకోవాలి? కాంపిటేటివ్ వరల్డ్ ఉంది. అయితే ఈ ప్లానింగ్ని మామూలుగా 10th కాకుండా, ఇంటర్లో కాకుండా 8th క్లాస్ నుంచే మన ప్రయాణం ఎటు సాగాలి, దీనికి సరైన మార్గం కెరియర్ కౌన్సిలర్ అమలు ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పని కొన్ని NGOs, కొన్ని సంస్థలు, కొన్ని ఇండివిజువల్ వ్యక్తులు చేస్తున్నారు. అయితే వీరికి 8th నుంచే సరైన మార్గం చూపించాలి. ఒకవేళ వాడు మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటే IIT ఎలా ఉంటుంది, బిట్స్ ఎలా ఉంటుంది, తర్వాత నీట్ గురించి సమాచారం, ఒకవేళ స్ట్రాంగ్ ఫౌండేషన్ నుంచి ఈ సమాచారం లభిస్తే వానికి మంచి పరిజ్ఞానం దొరికి ఓ సరైన మార్గం వానికి కనిపిస్తుంది. ఈ ప్రతి విద్యార్థి ఒక మెంటర్ను కూడా ఎంచుకోవాలి, ఒక సరైన కెరియర్ కౌన్సిలర్ను కూడా ఎంచుకోవాలి. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్ వేరే డిఫరెంట్ ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరే డిఫరెంట్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు కెరియర్ పరంగా చూస్తే కొన్ని నూతన ఒరవడి సృష్టించబోతుంది. అయితే దీనికోసం ప్రత్యేకమైన కెరియర్ కౌన్సిలర్ చాలామంది ఈ రోజుల్లో వస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా నేను ఒక సమాచార పత్రిక చూస్తుంటే ప్రస్తుతానికి భారతదేశానికి 3,20,000 మంది కెరియర్ కౌన్సిలర్లు అవసరం. కానీ దీంట్లో గవర్నమెంట్ కూడా ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదు. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఎలా అయితే సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారో, PT ఉన్నారో, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుత యుగంలో ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్, తర్వాత ఒక కెరియర్ కౌన్సిల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఇప్పుడైతే మనకు అవేం లేవు. మన స్కూల్లో కానీ ఎక్కడ కెరీర్ కౌన్సిలింగ్కి గవర్నమెంట్ తరఫున అయితే ప్రయత్నాలు ఏమీ లేవు. సో ఈ పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు 8వ క్లాస్ నుంచి అసలు ఉండాలి ఫౌండేషన్ కెరీర్ పరంగా. అదైతే జరిగేది లేదు. చాలా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదో 8వ తరగతి నుంచి ఒక ఫౌండేషన్ ఇస్తామని చెప్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే లేదు.
కాబట్టి 10th క్లాస్ తర్వాత వాడు ఏం చేసినా సరే విద్యార్థి. సో మీరు 10th తర్వాత మీ దగ్గరికి విద్యార్థులు వస్తున్నారా? అంటే వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు? ముఖ్యంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈసారి మన తెలంగాణలో 10th క్లాస్ రాసిన వారి సంఖ్య దగ్గర సుమారు 5 లక్షల పైన ఉంటుంది. 8 మీడియం నుంచి. అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులకు ఏం తెలుసు అంటే ఓన్లీ ఇంటర్ తర్వాత ఎంపీసీ చదవాలి, లేకపోతే బైపీసీ చదవాలి, లేకపోతే సిఈసీ చదవాలి, లేకపోతే హెచ్ఈసీ చదవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే వారికి సరి అయిన అవగాహన ఉండదు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంత అవగాహన ఉండదు. కానీ ఈ మధ్యలో సోషల్ మీడియా ఏదైతే వచ్చిందో ఇప్పుడు చాలా మనకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. కానీ యూ కెనాట్ ఫైండ్ ఏ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్. ఇట్ విల్ గివ్ నాలెడ్జ్ బట్ నాట్ కమాండ్. అయితే ముందు విద్యార్థి యొక్క అభిరుచి తెలుసుకోవాలి. తెలుగులో ఒక సామెత ఉంది, కష్టపడి చదవదు ఇష్టపడి చదవాలి. అయితే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే సమాజంలో వాహిద్ గారు, విద్యార్థి ఇంట్రెస్ట్ మ్యాథ్స్ పైన ఉంటుంది. కానీ తల్లిదండ్రులు చెప్తారంటే నువ్వు మ్యాథ్స్ చదవద్దు, మ్యాథ్స్లో అంత రాణించలేవు, నువ్వు సైన్స్ చదువు. తర్వాత పినతల్లి చెప్తాడు నువ్వు సిఈసీ చదవమ్మా బాగా ఉంటాయి. ఇంకో వ్యక్తి ఏం చెప్తాడంటే నువ్వు పారామెడికల్ కోర్స్ చూసుకోమ్మా, ఇమీడియట్లీ నీకు ప్లేస్మెంట్ వస్తుంది. ఇంకోటి వచ్చి చెప్తాడు వెకేషనల్. అయితే ఇప్పుడు స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో చదవవలసింది స్టూడెంట్, కానీ వానికి దిశానిర్దేశం చేసే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన సరైన పరిజ్ఞానం లేదు. మన దగ్గర చెప్తారు గో టు ది ఎక్స్పర్టీస్. అయితే ఆ విషయంపై పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో సైక్రోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంది. అంటే విద్యార్థి అభిరుచి ఎలా ఉంది, విద్యార్థి ఏం చదవదలుచుకున్నాడు, దానికి స్వాట్ అనాలిసిస్ ఒకటి చేస్తారు. స్వాట్ అనాలిసిస్ అంటే విద్యార్థిలో 4 లక్షణాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఉంటుంది వాని స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒకటి వీక్నెస్ ఉంటుంది, ఒకటి అపార్చునిటీస్ ఉంటాయి, ఒకటి థ్రెట్ ఉంటుంది. అయితే విద్యార్థికి ఎంపీసీ చదువుతానంటే వానికి అపార్చునిటీస్ ఎలా ఉన్నాయి, వానికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయా దొరకలేవా, అపార్చునిటీస్ ఎలా ఉంటాయి, ఒకవేళ మ్యాథ్స్ చేసుకుంటే వాడు రాణించగలుగుతాడా రాణించలేడా. సో ముందు ఏం చేయాలంటే ప్రతి విద్యార్థిని ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఎంపీసీ తీసుకుంటే దాంట్లో నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నా అపార్చునిటీస్ ఏంటి, నాది థ్రెట్ ఏంటి, అదొకటి. తర్వాత ఇప్పుడు సైక్రోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంది, డిఎంఐటి టెస్ట్, చాలా టెస్టులు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఫస్ట్ విద్యార్థి యొక్క అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. అంటే అందరే డాక్టర్లు చాలామంది సంపాదిస్తలేరు, అందరూ ఇంజనీర్స్ సంపాదిస్తారు, చాలామంది వొకేషనల్ పారామెడికల్ కోర్సులు చూసి డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ మధ్యలో. అంటే తర్వాత ఇంకోదంటే విద్యను జాబ్ తోటి లింక్ చేయడం చాలా కష్టం, ఈరోజు నేరం అనుకుంటాను నేను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండ్ నాలెడ్జ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండ్ అర్నింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. సో వాని ఫస్ట్ ప్రెషర్ చేయరాదు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు నేను డాక్టర్ కాలేదు కానీ నా కొడుకు డాక్టర్ కావాలి, కానీ దాంట్లో ఆయనకి కాంపిటెన్సీ ఉందా లేదా, ఆయనకి అభిరుచి ఉందా, విద్యార్థికి దాని మీద సబ్జెక్ట్ ఉందా లేదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఒత్తిడి చేయడం వల్ల నాకు లభించిన సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం దగ్గర 10 నుంచి 12% మంది ఆ విద్యపై అనాసక్తి చూపుతున్నారు. అంటే వాళ్ళకి అభిరుచికి వ్యతిరేకంగా కోర్సులు ఇప్పించడం వల్ల వాళ్ళు రాణించలేకపోతున్నారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ క్రికెట్. ఓకే, ఒకవేళ ఆయన ఎస్ఎస్సీలో కూడా ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ అబ్రేకర్ సరైన మార్గం చూపకపోతే మనకు ఈరోజు అలాంటి అమృత్యం దొరకపోయేవారు. సరైన మార్గం నిర్దేశం చేసేవాళ్ళు, సరైన మెంటర్ కావాల్సిన అవసరం ఈరోజు ఉంది. విద్యార్థికి అభిరుచి ఏ సబ్జెక్ట్ పైన ఉందో ఆ సబ్జెక్ట్ని ఆ అబ్బాయికి చెప్పాలి. ఒత్తిడి పేరెంట్స్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి చేయకండి. వారికి ఇష్టమైన సబ్జెక్ట్ ఉన్నాయి దానిని ఎంచుకోనండి. దీంట్లో 4 మార్గాలు ఉంటాయి. ఏదైతే మనం కోర్స్ చేస్తున్నామో ఆ కోర్స్ మనకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. తర్వాత దానిని ఒకవేళ కోర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత దానిపై అవగాహన ఉండాలి. కాలేజ్ ఇప్పుడు చాలామంది ఫేక్ చేస్తున్నారు. చాలామంది అంటే 100% రిజల్ట్ అంటే దగ్గర 100 మంది వస్తారు, 1000 మంది అంటే 900 నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు, 100 మంది ర్యాంకులు తెస్తున్నారు. ఆ 100 ర్యాంకులు ప్రతి కాలేజ్ బోర్డు పైన లభిస్తుంది. అయితే కాలేజ్ సెలెక్షన్ కూడా ఎలా ఉండాలంటే సీనియర్స్ని అడగాలి.
అంటే కాలేజీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నారు, లెక్చరర్స్ ఎలా ఉన్నారు, ప్రాక్టికల్స్ ఉన్నాయా లేవా, తర్వాత ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉందా లేదా, లేకపోతే మన దగ్గర ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు జేకేసీ ఉండే, జవహర్ నాలెడ్జ్ సెంటర్, మన ద గ్రేట్ ఇనిషియేటివ్. మన వరకు మన దగ్గర టాస్క్ ఉండే, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. దీనికి కొలాబరేషన్ ఉందా లేదా, ఇలాంటి విషయాలు కూడా మనం తెచ్చుకోవాలి. తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ రిజల్ట్ని కూడా పరిగణలో తీసుకుని ఆ కాలేజ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మన ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చదువుకోవాలనుకున్నావు కానీ అంతవరకు నీ దగ్గర డబ్బు ఉందా లేదా, తర్వాత స్కాలర్షిప్ ఏజెన్సీ ఎక్కడ ఉన్నాయి, ఏ సంస్థ మీకు ఏర్పాటు సహాయం అందజేయబోతుంది, ఇలాంటి విషయాలు కూడా కనుక్కోవాలి. కానీ ఈరోజు అంటే చాలా, ఒకవేళ మీరు మంచి ప్రతిభ రాణించే 90% మార్కులు ఉంటే ప్రతి కాలేజ్ మీకు ఫ్రీ సీట్ కూడా ఇస్తున్నది. ఫౌండేషన్స్ తోటి కానీ, నీట్ ఫౌండేషన్ కానీ, సిఏ ఫౌండేషన్ కానీ, ఐఐటి ఫౌండేషన్స్ కానీ. సో 4th తర్వాత మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళాలి ఆ విషయాన్ని మెంటర్ తర్వాత తెలుసుకోవాలి. ఒకవేళ చాలామందికి దొరకదు, అంటే ఎంపీసీ చేస్తున్నారు నెక్స్ట్ అంటే వాళ్ళకి తెలియదు. సో ఐఐటీస్ వాళ్ళకి తెలియదు. ఐఐటీ అంటే చాలామంది ఐఐటీ అనుకుంటారు, మన ఐటీఐ అనుకుంటారు. ఇలాంటివి కూడా కొద్దిగా అవేర్నెస్ మనం పెంచాలి దాంట్లో. మీ దగ్గర ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఎంతమంది వస్తుంటారు? అంటే ఈ ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చిన సెకండ్ నుంచి వస్తుంటారు. రమారమి 50 కాల్స్ వస్తుంటాయి. ఆఫీస్ కూడా చాలామంది వస్తారు, పేరెంట్స్ తోటి వస్తారు. పేరెంట్స్కు చాలా మటుకు తెలియదు ఏం చేయాలి, ఎందుకు చేయాలి, చేసే లాభం ఏంటి. నా రిపోర్ట్ కాదు, నాస్కామ్ అసోసియామ్ సిఐ రిపోర్టు బట్టి ప్రతి ఏడాది మన ఇండియాలో సుమారుగా 3 లక్షల మంది ఇంజనీరింగ్ పాస్ అయి బయటికి వస్తున్నారు మార్కెట్లో. దీంట్లో ఉద్యోగ శాతం ఎంత అండి? 18%. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద తిరుగుతున్నారు. సో రీజన్ ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్. అంటే మనకు గుండెదడ వస్తే మనం మెదడు డాక్టర్కి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. అదే పరిస్థితి మన ఎడ్యుకేషన్ది ఇప్పుడు ఉన్నది. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి కొన్ని సమస్యలు పనిచేస్తున్నాయి, కొన్ని ఎన్జిఓస్ కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు చాలా విద్యార్థులు ఏదైతే పైకి వచ్చారో వాళ్ళు కూడా తమ గ్రామాలకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేపుతున్నారు, చైతన్యవంతం చేస్తున్నారు. ఇది మంచి శుభసూచకం. సో ఇప్పుడు 10th క్లాస్ తర్వాత సాధారణంగా ఏమవుతుందంటే ఒక 2 స్ట్రీమ్లు ఎక్కువ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ వైపు వెళ్ళిపోతున్నారు. కొన్ని స్ట్రీమ్లు సిఏ వైపు రావడం కోసం సిఈసి వైపు వచ్చేది. 3 స్ట్రీమ్లే మనకు ఉన్నాయి. మిగిలిన హ్యుమానిటీస్ అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. కొంతమంది వెళ్తున్నారేమో లాంగ్వేజ్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ అయిపోయింది. సో సిఈసి స్ట్రీమ్ని పక్కన పెడితే మనం చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్లోనూ ఇప్పుడు మీరు ఎలాగో చెప్పారు ఇంజనీరింగ్ పాస్ అయ్యి వచ్చారు, అందులో వచ్చే ఇన్ఫ్యాక్ట్ ది సేమ్ సిచ్యుయేషన్ విత్ ఐఐటి కూడా. ఐఐటీలో కూడా ఇమీడియట్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సరే ఎంపీసీ స్ట్రీమ్ను పక్కన పెడితే బైపీసీ స్ట్రీమ్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే అందరూ డాక్టర్లు అయిపోవాలన్నమాట. కానీ డాక్టర్ సీట్లు అయితే ఆయన లేవు. దానికోసం 1 సంవత్సరం లాంగ్ టర్మ్, 2వ సంవత్సరం లాంగ్ టర్మ్, ఇలా 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే దొరకదు. తర్వాత ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళకి అంటే వాళ్ళు ఒక రకంగా ఒక నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి? బైపీసీ స్ట్రీమ్ మీద ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏంటి? చాలా మంచి క్వశ్చన్. ఈసారి నీట్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో సుమారుగా 24 లక్షల మంది ఎగ్జామ్ 24 లక్షల మంది అపియర్ అయ్యారు. కానీ నాకున్న సమాచారం బట్టి 1,25,000 1,30,000 సీట్లు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. దీంట్లో 15% మొత్తం సెంట్రలైజ్ కోటా అండ్ 85% స్టేట్ కోటా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర 9,000 దగ్గర మన ఎంబీబీఎస్ సీట్లు కూడా ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే వీళ్ళకు బీడిఎస్ ఉంటుంది ఒకవేళ కౌన్సిలింగ్ రాకపోతే. దీంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేయొద్దు. బీడిఎస్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది వీళ్ళకు. ఒకవేళ అది దొరకలేదు అనుకోండి, ఆయుష్ కోర్సెస్ ఉన్నాయి, బిఏఎంఎస్ కానీ, బిహెచ్ఎంఎస్ కానీ, బియుఎంఎస్ కానీ, నేచురో అండ్ యోగా అండ్ న్యాచురోపతి ఉన్నది. ఒకవేళ ఇక్కడ కూడా దొరకలేదు అనుకోండి, థర్డ్ ఆప్షన్ ఏమొస్తుంది వీళ్ళకు, ఫార్మాడీ వస్తుంది. ఇప్పుడు ఫార్మాడీ మంచి డిమాండ్ ఉన్న కోర్సు, అంటే గల్ఫ్లో ఇక్కడ చాలా డిమాండ్ దీనికి ఉంది. ఫార్మాడీ 6 years, అంటే ఇంతకుముందు డి ఫార్మసీ, బీ ఫార్మసీ దాన్ని ఇంటిగ్రేట్ చేసి తోడు అప్రెంటిస్షిప్ పెట్టి దాన్ని 6 years వర్క్ చేశారు. కానీ గల్ఫ్లో చాలా డిమాండ్ దీనికి ఉంది. ఒకవేళ అది దొరకకపోతే తర్వాత మీకు బీఎస్సీ నర్సింగ్ ఉంది, హార్టికల్చర్ ఉంది, సెరికల్చర్ ఉంది, సెమికల్చర్ ఉంది. తర్వాత మన దగ్గర కొన్ని ఉద్యానవనాల యూనివర్సిటీస్ ఉన్నాయి.
తర్వాత పశుసంవర్ధక శాఖ ఉంది. దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ చాలా తక్కువ మంది ఆ ఎగ్జామ్స్ రాస్తారు. రైట్. సో ఇక్కడ ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంసెట్ ఇప్పుడు ఎఫ్సెట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ అండ్ అగ్రికల్చర్. సో ఇవి మొత్తం గవర్నమెంట్ కౌన్సిలింగ్ తోటి అవుతాయి, కొన్ని ప్రైవేట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అయితే బీఎస్సీ నర్సింగ్ కూడా ఉంది, దీంట్లో కూడా ఆపర్చునిటీ ఉన్నాయి. తర్వాత చాలామంది టీచింగ్ వైపు వెళ్తుంటే బైపీసీ తర్వాత కొంతమంది డిఎడ్ చేస్తారు, బీఎస్సీ తర్వాత బీఎడ్, తర్వాత ఎంఎడ్, కానీ పీజీ కానీ కొన్ని నెట్ టెట్ ఇలా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఎంపీసీ కంటే కొద్దిగా తక్కువ ఆపర్చునిటీస్ దీంట్లో దొరుకుతాయండి. అది ఎంపీసీ కన్నా తక్కువ. కానీ 25 లక్షల మందిలో ఒక మెయిన్ అంబిషన్ ఏం ఉండదంటే దగ్గర 20 లక్షల మంది నాకు ఎట్లయినా ఎలాంటి పరిస్థితులు వచ్చినైనా నీట్ సాధించాలని. ఇప్పుడు 720 మార్క్స్ నీట్కి ఉన్నాయి. దాంట్లో ఒకవేళ మీరు గవర్నమెంట్ సీట్ రావాలంటే దగ్గర ఈసారి కట్ ఆఫ్ చూస్తుంటే 600 అరౌండ్ రావాలి. 550 కూడా వస్తే మీకు కొన్ని మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ సీట్ దొరకవచ్చు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఒత్తిడి అనేది చాలా విపరీతంగా ఉంది ఇంతమంది మీద. నాకు ఎంబీబీఎస్ సీట్ ఎలాగైనా రావాలి అనే ఒత్తిడి. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక 2 సార్లు ట్రై చేశారు, రాలేదు. అలాంటి వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఎంబీబీఎస్ వైపే ఇంతగా మీరు ఆ తల్లిదండ్రుల ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది మీకు. పిల్లల ఒత్తిడి ఏమో కానీ పేరెంట్స్ ఒత్తిడి చాలా ఎక్కువైపోతుంది, నువ్వు ఆ సీట్ ఎలాగైనా కొట్టాలని. సో ఈ పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చెప్తాను, ఎందుకంటే చాలామంది నీట్ ఆర్గనైజేషన్స్ అయితే కోచింగ్ ఇస్తారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చూస్తుంటాను 3 years నుంచి రిపీట్ అడిగితే సార్ ఓన్లీ వన్ గోల్ ఈజ్ మై లైఫ్ టు గెట్ ఎంబీబీఎస్ ఎట్ ఎనీ కాస్ట్. కానీ కొన్ని పరిస్థితులు అది దొరకకపోవచ్చు, ఎందుకంటే నీకన్నా ప్రతిభావంతులు చాలామంది ఉంటారు. ఈ పేరెంట్స్ కూడా నేను చెప్పాను, ఇంతకుముందే మీకు చెప్పాను, పేరెంట్స్ చాలా ఒత్తిడి చేస్తున్నారండి. 12% ఎవ్రీ ఇయర్ 12% డ్రాప్ అవుట్ అవుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, ఆ సబ్జెక్ట్ లేదు, వాళ్ళకి బైపీసీ వద్దు, నేను డాక్టర్ అయ్యాను, నువ్వు ఎలాంటి నేను ఒకవేళ నువ్వు గవర్నమెంట్ సీట్ కొట్టకపోతే నేను మేనేజ్మెంట్లో ఇప్పిస్తాను, అలాంటి ప్రెషర్ వాళ్ళ మీద పెడతాను. ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుందంటే, డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్ చైల్డ్. అరే వాడు డాక్టర్ అయ్యాడు, నా కొడుకు ఎందుకు కాకూడదు అంటే, ఇప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైన కెపాసిటీ ఇచ్చారు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు, టాలెంట్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు దొరకదు. సో చాలా ప్రతిసారి నేను ఏం చెప్తాను, డూ నాట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్స్. దాన్ని మన పేరెంట్స్ మానుకోవాలి, వాళ్ళపై ఒత్తిడి తగ్గించాలి, వాళ్ళతో పర్సనల్లీ మాట్లాడాలి. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో కూడా ఎలా ఉందంటే, వాళ్ళు జైలులో బంధిస్తున్నారు 24 hours. అంటే ఇంతకుముందు మనం డాక్టర్లు కాలేదా, మనం సివిల్ సర్వెంట్స్ కాలేదా, గవర్నమెంట్ ఆఫీసర్స్ కాలేదా, అప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేదండి. ఇదంతా డిపెండ్ ఉంటుంది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ పైన. ఈ కాంపిటేటివ్ మొత్తం ఇప్పుడు వచ్చి ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ నేమ్, వీళ్ళు వచ్చి దీన్ని మొత్తం విద్యా వ్యాపారంగా మార్చి తర్వాత వాళ్ళకు ఒత్తిడి ఎక్కువ ఉందండి. కొన్ని కాలేజీలో అయితే పిల్లలు దాన్ని కోపప్ చేయలేక సూసైడ్లు చేస్తున్నారు. ఇది చాలా కన్సర్న్ మ్యాటర్. సో విద్యార్థులు చర్చించాలి, పేరెంట్స్ కూడా వాళ్ళతో కూర్చొని చర్చించి, ఒకవేళ నీకు ఆ ఇష్టం ఉంటే దాన్ని చదవాలి, అదర్వైజ్ వాళ్ళని కంపెల్ చేయకండి. ఓన్లీ ఎంబీబీఎస్ ఉంటేనే మీరు బ్రతకగలుగుతారు, ఎంబీబీఎస్ లేకపోతే వేరే యుగం లేదు, వేరే అంటే కొలువు లేదు అన్న భావన లేదు. దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా, ఇప్పుడు ఈవెన్ బీఎడ్ ఆల్సో కెన్ అపియర్ ఫర్ ఎంబీబీఎస్ సీట్. చాలా మార్పులు వస్తున్నాయి, పెను మార్పులు వస్తున్నాయి. మనం ఒక సమయంలో మనం అనుకునే వాళ్ళం జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్, ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ నన్. అంటే ఒకే ఒక దానిపై మనం ఆధారపడి ఉండలేము. ఇప్పుడు చాలామంది బీటెక్ కూడా చేసిన తర్వాత, ఎంటెక్ కూడా చేసిన తర్వాత ఫినిషింగ్ కోర్సెస్ చేయవలసిన అవసరం చాలా ఉంది. నేను ఏఐ గురించి మాట్లాడుతున్నాను, సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను, డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాలు ఈ మొత్తం ఒక కొత్త యుగం రాబోతుంది. దానికి ఈ టెక్నాలజీ మనం నేర్వడం చాలా నేర్వాలి. అది ఎందుకంటే ఇప్పుడు మన యూనివర్సిటీ దగ్గర కూడా, మన కాలేజీలో కూడా ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు. కొన్ని కాలేజెస్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు బీఎస్సీలో డేటా సైన్స్ వచ్చేసింది, కొన్ని బీకామ్లో కూడా డేటా సైన్స్ వచ్చింది. ఇప్పుడు చాలామంది మీరు ఆర్ట్స్ గురించి చెప్పారు, బీఏ కాలేజ్ దొరకడం చాలా కష్టం.
సో ఎందుకంటే సివిల్ సర్వీస్ ఏదైతే విద్యార్థులు ఉంటే వాళ్ళు ఆర్ట్స్ను సెలెక్ట్ చేసుకుని దానిపైన ఫోకస్ చేసి వెళ్తున్నారు. కానీ చాలా తక్కువ కాలేజెస్ మనకు ఆర్ట్స్ ఉన్నాయి. సో తర్వాత ఇవే కాకుండా ఈరోజు పారామెడికల్ కోర్సెస్ కానీ, వొకేషనల్ కోర్సెస్ కానీ, తర్వాత కొన్ని సంస్థలు జిఎంఆర్ ఉందో, టాటా సర్వీసెస్ కన్సల్టెన్సీ ఉందో, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళు రిటైల్ సెల్లింగ్ కానీ, గ్రౌండ్ వాటర్ హ్యాండ్లింగ్ కానీ, తర్వాత ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ ఇలాంటి వృత్తి విద్యా కోర్సులు 6 months 1 year వాళ్ళు కూడా ఉచితంగా అందిస్తున్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద. దాన్ని కూడా అంటే ఓన్లీ ఈ డిగ్రీ కాకుండా వేరే ఫినిషింగ్ స్కూల్ ఏదైతే కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ను చేపట్టి వేరే కోర్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కోడింగ్ది జావా ఉంది, పైథాన్ ఉంది, ఇలాంటి కోర్సులు 12th నుంచే మనం మొదలు పెట్టాలి. ఇది యాక్చువల్గా ఎంపీసీకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఉద్యోగాలు అనుకుంటాం, కానీ బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు కదా. యాక్చువల్గా బైపీసీతో పోలిస్తే వీళ్ళు ఎక్కువ ఖాళీగా ఉంటున్నారు. సార్ యాజ్ పర్ అందుకు ఎంత చెప్పిన గ్యాప్ చాలా ఉంది. అంటే మనకు కావాల్సింది నైపుణ్యం. ఆ నైపుణ్యం మన యూనివర్సిటీ అందిస్తలేదు. there is a huge gap between the university education and the industry expectation. Industry expecting something but you are producing something. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు దాన్ని కొన్ని గవర్నమెంట్ కూడా కొద్దిగా శ్రద్ధ పెడుతుంది, తర్వాత లింకప్ చేస్తుంది. సో లాస్ట్ టైం జేకేసీ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్, గ్రేట్ ఇనిషియేటివ్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ విత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ గవర్నెన్స్ వచ్చేసి వాళ్ళు అంటే గవర్నమెంట్కి కార్పొరేట్ కంపెనీస్కి లింకప్ చేసి ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేశారు. టాస్క్ కూడా లాస్ట్ టైం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, ఇంతవరకు అయితే ఏం సెటప్ చేయలేదు, దాన్ని ఎలా చేస్తారో. కానీ ఇది చాలా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఓన్లీ డిగ్రీ చేసిన తర్వాత జాబ్ దొరికే అవకాశాలు లేవు. ఇప్పుడు స్వయం అని చెప్పి కొన్ని కోర్సెస్ ఇస్తుంది కదా గవర్నమెంట్, ఆన్లైన్ కోర్సెస్లా ఉన్నవి. సో దాని వాల్యూ ఎలా ఉంటుంది? అంటే ఆ కోర్స్ సర్టిఫికేషన్ ఉద్యోగం తీసుకోవడానికి ఏమైనా పనికి వచ్చేదా? అది ఉన్నాయి, కొన్ని సర్టిఫికేషన్స్ చాలా అవసరం ఉంటాయి ఈ జాబ్లో కానీ, తర్వాత మిడ్ క్రైసిస్ జాబ్స్లో కానీ ఇవి అవసరం పడతాయి. అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేసే కోర్సులు వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. కొన్ని డిప్లొమాస్ కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. ఎందుకంటే జస్ట్ డిగ్రీస్ కెనాట్ గివ్ యూ జాబ్. ఫినిషింగ్ స్కూల్ ఏదైనా ఒకటి మనం చేసుకోవాలి. ఏదైనా ఒక డేటా సైన్స్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, ఏదైనా రంగంలో కానీ ఏదో ఒకటి ఫినిషింగ్ కోర్స్ చేయాలి. ఫినిషింగ్ కోర్స్ చేస్తేనే వాళ్ళకు జాబ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు సిఈసి స్ట్రీమ్లోకి వెళ్ళి సిఏ వైపు వెళ్తున్నారు, కంపెనీ సెక్రటరీ వైపు వెళ్తున్నారు. ఆ పిల్లలకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయా? వాళ్ళ టార్గెట్ ఎక్కువ ఏముంటుందంటే బీకామ్ ఉంటుంది, తర్వాత అకౌంటెన్సీ కానీ, అకౌంట్స్ కానీ, తర్వాత ఫైనాన్స్ రంగంలో కానీ, హెచ్ఆర్ రంగంలో కానీ ఇలాంటి అవకాశాలకు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో చాలా మంది ఇదే సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే ఎంఎస్సిని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే దీంట్లో 6% ఎవ్రీ ఇయర్ 6% సిఎస్ మన దగ్గర వెళ్తారు. 100 నుంచి అంటే 100 మంది చేస్తే దాంట్లో 6 మంది పాస్ అవుతారు అనమాట. అది మన టఫ్ ఎగ్జామ్. సో అది లేకపోతే తర్వాత కంపెనీ సెక్రటరీస్ ఉంది, వేరే కోర్సెస్ కూడా ఉంది. దీంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ ఓన్లీ. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రాణించగలుగుతారు. ఓన్లీ ఎంబీబీఎస్ కానీ, ఓన్లీ ఐఐటి. ఇప్పుడు ఐఐటి మనం వింటున్నాం, ఐఐటీలో కూడా జాబ్స్ దొరకలేదు లాస్ట్ ఇయర్, ప్లేస్మెంట్ దొరకలేదు. అండ్ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఐటీ యుగం కొద్దిగా స్లో డౌన్ అయింది. సో అక్కడ వాళ్ళు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ చేయలేకపోతున్నారు. కొన్ని ఇప్పుడు రిక్రూటింగ్ బదులు ఇప్పుడు హైరింగ్ బదులు ఇప్పుడు ఫైరింగ్ అవుతున్నది, ఆర్థిక మాంద్యం. సో ఇలాంటి సందర్భాల్లో ఏదో 2-3 కోర్సులు మనం నేర్చుకుంటే మనం ఏదైనా కంపెనీని మనం సాధించుకోవచ్చు. మీరు యాక్చువల్గా మనకి కొన్ని ఇప్పుడు స్వచ్ఛంద సేవ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఎన్జిఓ వర్క్స్ చేయడానికి కొన్ని కోర్సులు ఉంటాయి. అలాగే అంటే ఇవి మామూలు కోర్సుల్లో కాకుండా సపరేట్గా ఉన్న సమాజ సేవకి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. ఇలాంటి రకరకాల కోర్సులు ఉన్నాయి కదా. మీరు ఇన్ ఫ్యూచర్ ఈ కెరీర్ గైడెన్స్ అనేది ఒక స్కిల్ లాగా, ఒక కోర్సు లాగా ఎక్స్పర్ట్స్ని, సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయా? మన మా సంస్థ తరఫు నుంచి మేము ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 200 ప్రొఫెషనల్స్ దే ఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ డొమైన్స్. సో మేము చేయదలుచుకుంది ఏంటంటే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని వాళ్ళని బట్టి దగ్గర ప్రతి నెల ఈ మెంటీ వీళ్ళు కలిసి అంటే మెంటీకి ఉన్న ప్రాబ్లమ్ని మెంటార్ సాల్వ్ చేయాలి. అంటే మెంటీ ఈజ్ నథింగ్ బట్ జూనియర్ అండ్ సీనియర్ స్టూడెంట్స్. మనం తరగతిలో క్లాస్ మానిటర్ అనేట అన్నాం. సో ఎవ్రీ సాటర్డే సండే వీళ్ళకు కొద్దిగా ఫ్రీ టైం ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దట్
So just guide the student, those who are in final year, because this is the government duty, but we are doing it as part of our social responsibility. సో ఇలాంటి నెట్వర్క్ని వేరే త్వరలో మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఓన్లీ కన్ఫైన్ టు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ టెక్నికల్ ఎలా ఉన్నది, తర్వాత ఇప్పుడు కొత్త ఎలాంటి కోర్సులు వస్తున్నాయి దానిపై అవగాహన, ఏవైతే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వారు వర్కింగ్ విత్ ఐటీ సెక్టర్, అదర్ సెక్టర్స్, వాళ్ళు చాలా వివరంగా చెప్పగలుగుతారు. మన దగ్గర ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ ఇస్ డిఫరెంట్, స్పెషలైజేషన్ డిఫరెంట్ ఉంది. సో అలాంటి కాన్సెప్ట్ని మేము తెస్తున్నాము. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. మన జనరల్ ఇప్పుడు ముస్లిం మైనారిటీల్లో విద్యాపరంగా చాలా వెనుకబాటు ఉంది. చాలా రిపోర్ట్స్ మీరు కూడా చదివి ఉంటారు, సచర్ రిపోర్ట్ నుండి మిగిలిన రిపోర్ట్లో. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ చాలామంది. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు ఈ కొంతకాలంగా ముస్లిం మైనారిటీ పిల్లల్లో చదువు పట్ల ఉత్సాహం పెరిగిందా, అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళుతున్నారా, మీరు ఎలా చూస్తున్నారా ఈ పిల్లల్ని? రైట్, చాలా మంచి ప్రశ్న. గత 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి. అంటే లాస్ట్ 10 years నుంచి మనం సంఖ్యాపరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి 100 మందిలో 20% మంది ముస్లిం విద్యార్థులు ఉన్నారు. 20% పీపుల్ ఆర్ రీచింగ్ ఎస్ఎస్సి, 20%. ఓకే, అది ఇంటర్మీడియట్ వచ్చే వరకు 12% అవుతుంది, గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు 6% అవుతుంది, పీజీ వరకు వచ్చే వరకు 2% అవుతుంది. ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇప్పుడు ఎందుకంటే స్కాలర్షిప్ అని ఉండే మనకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో 4% రిజర్వేషన్ ఉంది. 4% రిజర్వేషన్ నుంచి మనకు దగ్గర 14,000 మందికి లాభం చేకూరుతుంది 2 రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో. సో ఆ 4%లో మనకు 400 సీట్లు ఎంబీబీఎస్లో ఫ్రీగా వస్తున్నాయి, ఎంబీఏలో వస్తున్నాయి, ఎంసీఏలో వస్తున్నాయి, తర్వాత బీటెక్ బీఈలో వస్తున్నాయి. రైట్. సో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉండడం వల్ల చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే డాటా అప్పుడు 12% నుంచి ఇప్పుడు 20%కి వచ్చారు ఎస్ఎస్సిని మనం చూస్తే, ముస్లిం విద్యార్థుల పరంగా చూస్తే. కానీ ఐఐటీలో మన శాతం చాలా తక్కువ ఉందండి, 1.7. ఐఐఎమ్స్లో దగ్గర 1% ఉంది. వేరే ప్రొఫెషన్స్ కానీ మన దగ్గర ఇప్పుడు ఎన్డీఏకి ఎగ్జామ్స్ రాయారు, తెలియదు కూడా. కొన్ని ఎట్లయితే కోర్సులు ఉన్నాయంటే చాలామందికి అవగాహన లేదు. అంటే ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, దట్స్ ఆల్. సో పారామెడికల్ కోర్సెస్ ఇప్పుడు చాలామంది వస్తున్నారు మన దగ్గర. ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్లో కానీ ఇక్కడ కానీ మన ముస్లిం విద్యార్థులు చాలామంది రిటైల్ మేనేజ్మెంట్లో వస్తున్నారు, ఐటీలో చాలామంది వస్తున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీలో సుమారుగా దగ్గర నేను అనుకుంటున్నాను 10 to 15% మన విద్యార్థులు ఉన్నారు, మైనారిటీ విద్యార్థులు ఉన్నారు. సో దే ఆర్ లర్నింగ్ ద టెక్నికల్ స్కిల్స్ ఆల్సో, బికాస్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇది కావాల్సిన అవసరం ఉంది, కానీ స్టిల్ లాంగ్ వే టు గో. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ చిల్డ్రన్ మనకు ఇప్పుడు స్కూళ్ళలో కానీ కాలేజ్లో కానీ అమ్మాయిలు ఎవ్రీ ఇయర్, ఈవెన్ జనరల్ కూడా మనం మాట్లాడుతుంటే ఎవ్రీ ఇయర్ 2% బాలికలు రాణిస్తున్నారు, అబ్బాయిలు రాణిస్తలేరు. వరకటం కొద్దిగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం డామినేషన్ చేశాను, కానీ వాళ్ళు ఇప్పుడు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి వాళ్ళు మంచి పొజిషన్లో వెళ్తున్నారు, కానీ అబ్బాయిలు రాణించలేకపోతున్నారు. కానీ ఒకవేళ అది కూడా చూస్తే ఒక డీమెరిటే మన సమాజానికి. అవును, ఒక డీమెరిట్. ఎందుకంటే అమ్మాయి ఎంఎస్సీ చదువుకున్నది, అబ్బాయి ఇంటర్ ఫెయిల్ ఉన్నాడు, వాళ్ళకి కెమికల్ ఉండదు. దీనివల్ల మన విడాకులు తొందరగా తీసుకుంటున్నారు, జరుగుతున్నాయి కూడా. సో మన కమ్యూనిటీ లీడర్స్ కూర్చొని దీనిపై సుదీర్ఘ చర్చ జరగాలి. ఎవ్రీ ఇయర్ 2% నుంచి 3% బాలికలే ప్రతి పరీక్షలో రాణిస్తున్నారు. పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. రైట్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ పరిస్థితి, ఇంతకుముందు అయితే గవర్నమెంట్ కాలేజెస్ నుంచి పాస్డ్ అవుట్ అంటే బయట ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో అంత వాల్యూ దొరికేది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి చాలా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ, తర్వాత మన కేసీఆర్ స్థాపించిన ఆదర్శ పాఠశాలలు కానీ టెంపుల్స్ కానీ ఇప్పుడు క్వాలిటీ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, అంటే ముందు వాళ్ళపై ఎలాంటి అజమాయిషీ లేకుండా, కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ చాలా వాళ్ళపై ఫోకస్ చేస్తుంది. అంటే ప్రతిసారి కొన్ని గవర్నమెంట్ స్కూల్లో చూసి చాలా ఆనందం వేసిందంటే నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. అచ్చా, అది దట్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్.
సో గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాణిస్తారు విద్య అంటే వాళ్ళకి ఇంతకుముందు ప్రెషర్ ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళకు చాలా అంటే మౌలిక వసతులు కూడా లేకపోండే, దాన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తాను, ఫస్ట్ గవర్నమెంట్ సీట్స్ని ఫిలప్ చేయండి, ఒకవేళ దొరకకపోతే లో కాస్ట్ బడ్జెట్. చాలా సంతోషం సార్. ఇక చివరిగా ఇంటర్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలకి, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి క్లుప్తంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి నేను చెప్తాను, పిల్లలపై ఒత్తిడి తేవకండి, వారిని కూడా కూర్చోండి, వారితో చర్చించండి, వారికి ఇష్టమైన సబ్జెక్ట్ని ఇప్పియండి. ఎలాంటి ప్రెషర్ బిల్డప్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కాలేడు, ప్రతి ఒక్కరు ఇంజనీర్ కాలేడు. సో ఎవరైతే అభిరుచి ఉంటుందో అలాంటి అవకాశం ఆ పిల్లలకి ఇవ్వాలి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫరాజ్ గారు. చాలా మంచి మాట చెప్పారు. పిల్లలకి ఏ విషయంలో అభిరుచి ఉంటుందో దాంట్లోనే వాళ్ళు రాణిస్తారు. ఆ రంగంలోనే, ఆ చదువులోనే వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ అభిరుచిని, ఆసక్తిని మనం గమనించి ఆ అభిరుచి, ఆసక్తి మేరకు వాళ్ళలో ఉన్న బలహీనత ఏంటి, వాళ్ళలో ఉన్న బలాలేంటి, వాళ్ళు ఏది చదివితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఆ చదువుతున్న రంగంలో తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయా, ఈ స్వాట్ అనాలిసిస్ గురించి కూడా మనకి చాలా చక్కని వివరాలు అందజేశారు. అలాగే విద్యార్థి ప్రతిభ, అతని ఆసక్తి, అభిరుచులను తెలుసుకోవడానికి ఉపయోగపడే కొన్ని టెస్టుల గురించి కూడా ఆయన వివరించారు. సో తల్లిదండ్రులకు ఒక గొప్ప సూచనలు, పిల్లలకు కూడా గొప్ప సూచనలు. క్రియేటివ్ స్కిల్స్ అకాడమీ ద్వారా చాలామందికి అద్భుతంగా వాళ్ళ కెరీర్ గైడెన్స్కి దారులు చూపిస్తున్న ఫరాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ఇంకొక గొప్ప అతిథితో మళ్ళీ ఇంకోసారి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. స్ఫూర్తి టీవీకి, ఆసిఫ్ గారికి మరియు వాహిద్ గారికి కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.